రీజనల్ రింగ్ రైల్ అనేది హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో, అలాగే రీజనల్ రింగ్ రోడ్ రాబోతా ఉందో దాని కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని హైదరాబాద్ చుట్టుపక్కల రీజనల్ రింగ్ రైల్ అనేది రాబోతా ఉంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సిటీ ఏదైతే ఇప్పుడు ట్విన్ సిటీస్ ఉన్నాయో, ట్విన్ సిటీస్ కి సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ ఇలా రైల్వే స్టేషన్స్ ఉన్నాయో 6 డైరెక్షన్స్ నుంచి రైల్వే నెట్వర్క్ వచ్చి ఇక్కడ మర్జ్ అవుతా ఉంది. నిజామాబాద్ వైపు నుంచి, కాజీపేట వైపు నుంచి, మహబూబ్ నగర్ నుంచి ఇలా 6 డైరెక్షన్స్ నుంచి ట్రాఫిక్ వచ్చి సిటీలో కలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి చాలా ట్రాఫిక్ నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ వెళ్లాల్సిన ట్రాఫిక్ ముఖ్యంగా ఉంటుంది. సో అది సిటీకి రావాల్సిన అవసరం ఉండదు. సో అలాంటి ట్రాఫిక్ ని బైపాస్ చేసేందుకు ఈ ఏదైతే రీజనల్ రింగ్ రైల్ వస్తుందో సిటీని టచ్ చేయకుండా ఇలా 4 వైపులో కూడా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సిటీ ర్యాపిడ్ గా డెవలప్ అవుతా ఉంది, ఎక్స్పాండ్ అవుతా ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే 30-40 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని ఏదైతే సిటీ ఎక్స్పాన్షన్ ఉందో ఆ ఎక్స్పాన్షన్ తగ్గట్టు అక్కడ కోచింగ్ టర్మినల్స్ కావచ్చు, లాజిస్టిక్స్ హబ్స్ కావచ్చు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అవుటర్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో ఆ రీజనల్ రింగ్ రోడ్ ఆనుకొని రీజనల్ రింగ్ రైల్ అనేది రాబోతా ఉంది. ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్, NHAI వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్ నార్థన్ పోర్షన్ ని ఫైనల్ చేశారు. ఇప్పుడు మనం ఇది గమనిస్తే రెడ్ లో కనిపిస్తుంది రీజనల్ రింగ్ రైల్ కి సంబంధించిన అలైన్మెంట్. ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ అన్నది నార్త్ సైడ్ ఇలానే వచ్చి ఫైనల్ అయిపోయింది. సో దాన్ని ఆనుకొని 45 మీటర్లు తీసుకొని సో ఇలా నార్థన్ పోర్షన్ రీజనల్ రింగ్ రైల్ అలైన్మెంట్ రాబోతా ఉంది. సౌత్ ది టెంటేటివ్ గా ఇలా చూపించడం జరిగింది. సౌత్ పోర్షన్ విషయానికి వస్తే రీజనల్ రింగ్ రోడ్ అన్నది ఇంకా ఫైనల్ అవ్వలేదు, అది ఇంకా డిస్కషన్ స్థాయిలో ఉంది. కాబట్టి సౌత్ పోర్షన్ ఇంకా పూర్తిగా సర్వే జరగలేదు. టెంటేటివ్ అలైన్మెంట్ ని ఇక్కడ చూపిస్తా ఉన్నాం. సో నార్త్ పోర్షన్ కి వచ్చేసరికి ఇది సర్వే అప్రూవ్ అయింది, సర్వే జరిగింది. ఇప్పుడు ఫైనల్ స్టేజెస్ ఆఫ్ DPR ప్రిపరేషన్ లో ఉంది. సో DPR నెక్స్ట్ అంటే ఏప్రిల్లో ఈ DPR నార్త్ పోర్షన్ సంబంధించింది రైల్వే బోర్డ్ ఢిల్లీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఫర్దర్ అప్రూవల్స్ అండ్ శాంక్షన్ గురించి. సౌత్ ది అంటే రీజనల్ రింగ్ రోడ్ ఇంకా ఫైనల్ అవ్వలేదు, అయినా కూడా దీనికి సంబంధించి చూచాయగా రీజనల్ సౌత్ కు సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని అనుకొని ఈ సౌత్ పోర్షన్ కూడా సర్వే కంప్లీట్ చేసే పనిలో ఉన్నాం. ఈ సౌత్ పోర్షన్ DPR కూడా రైల్వేకి సంబంధించి జూలైలో సబ్మిట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. సో ఓవరాల్ గా మనం ఇప్పుడు గమనిస్తే ఈ రీజనల్ రింగ్ రైల్ ఏదైతే ఉందో ఇక్కడ వికారాబాద్ నుంచి స్టార్ట్ అవుతే సంగారెడ్డి మీదుగా మెదక్ ని టచ్ చేస్తూ అక్కన్నపేట్, సిద్దిపేట్, గజ్వేల్, అలాగే యాదాద్రి, భువనగిరి, అలాగే రామన్నపేట్, నారాయణపూర్, చిట్యాల్, షాద్నగర్, షాబాద్ ఇలా వీటిని కనెక్ట్ చేస్తూ ఇది రాబోతా ఉంది. సో దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ బౌండ్ ఏదైతే గూడ్స్ ట్రాఫిక్ ఉంటుందో దాన్ని ఫెసిలిటేట్ చేయడమే కాకుండా సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా మనకు కోచింగ్ టర్మినల్స్ అవసరం ఉంటుంది పెద్ద అయితే సికింద్రాబాద్, నాంపల్లి తరహాలో. సో వాటిని కూడా డెవలప్ చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఆనుకునే ఈ హబ్స్ రాబోతా ఉన్నాయి, లాజిస్టిక్ హబ్స్. సో ఇక్కడ చాలా మనకు సబర్బన్ ఏరియాని గమనిస్తే చాలా అగ్రికల్చరల్ ఏరియా ఉంది, చాలా ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. సో ఇక్కడ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించిన రా మెటీరియల్ కూడా ఈజీగా వస్తుంది. సో ఇక్కడ సిటీలో కూడా మనకు గూడ్స్ కు సంబంధించిన ట్రైన్స్ వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో సరుకు ఇక్కడ అన్లోడ్ అయిన తర్వాత భారీ స్థాయిలో ట్రక్ మూవ్మెంట్ సిటీలో జరుగుతుంది, రెసిడెన్షియల్ ఏరియాలో జరుగుతుంది, అది కూడా ఇబ్బంది అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ చుట్టుపక్కల లాజిస్టిక్ హబ్స్, గూడ్స్ షెడ్స్ రావడం వల్ల ఈ సమస్య కూడా తొలగుతారు. సో ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే మనం ఈ సిటీ ఏదైతే ఉందో దానికి 6 డైరెక్షన్స్ నుంచి మనకు రైల్ నెట్వర్క్ వచ్చి కనెక్ట్ అవుతాము. సో ఇప్పుడు ఏదైతే మనకు అలైన్మెంట్ అనుకుంటున్నామో ఈ అలైన్మెంట్ రావడం వల్ల ఈ 6 డైరెక్షన్స్ నుంచి వస్తున్న రైల్వే లైన్ ని కట్ అక్రాస్ చేస్తా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తా ఉంటే
వికారాబాద్ నుంచి వచ్చే లైన్ ని మనం కొత్తగా అనుకుంటున్న రీజనల్ రింగ్ రైల్ ఇది కట్ క్రాస్ అవుతుంది. సో ఇది కట్ క్రాస్ కావడం వల్ల ఇబ్బంది కలగకుండా రైల్ ఫ్లైఓవర్ అన్నది ఇక్కడ నిర్మిస్తాం. సో దీన్నే రైల్ ఓవర్ రైల్ అంటాము. సో ఇది రావడం వల్ల కింద నుంచి నార్మల్ వికారాబాద్ నుంచి ఏదైతే ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ ఉందో నార్మల్ ట్రైన్ మూవ్మెంట్ అవుతున్నప్పుడు ఇది ఫ్లైఓవర్ మీదుగా ఈ ట్రైన్ మూవ్మెంట్ కూడా అవుతుంది. సో ఇలా 6 లొకేషన్స్ తో కూడా రైల్ ఓవర్ రైల్ అన్నది రాబోతా ఉంది ఈ రీజనల్ రింగ్ రైల్ లో భాగంగా.